ఫస్ట్ టీం అందరికీ నమస్కారం అండి. నేను తూర్పుగోదావరి జిల్లా రాజనగరం మండలం తోకడ గ్రామం నుంచి వచ్చిన ఒక సాధారణ అమ్మాయికి 3 పిల్లలకు తల్లిని. అలాగే నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. కానీ ఆడపిల్లవి ఎక్కువ చదివి ఏం చేస్తావు, నల్లగా ఉన్నావు, ఇంతకంటే మంచి సంబంధం వస్తుందా అనేమంటే నా చుట్టూ ఉన్న పరిస్థితులే పెద్దవిగా కనిపించేవి. నా ఇష్టాలు కళలు ఎవరికి ముఖ్యం అనిపించలేదు. ఇష్టం లేకపోయినా పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత జీవితం మరింత కఠినంగా మారింది. ఒక తల్లిగా, ఒక భార్యగా ఎన్నో కష్టాలు, బాధలు, అవమానాలు ఎదుర్కొన్నాను. కట్టుకోవడానికి సరైన బట్టలు లేని రోజుల నుండి కడుపు నిండా తిండి లేని రోజులు కూడా చూశాను. అయినా నా పిల్లల కోసం, నా గుర్తింపు కోసం ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయడం మొదలు పెట్టాను. నా నిజమైన రూపంతో ప్రజల ముందుకు వచ్చాను. 0 నుంచి మొదలైన నా ప్రయాణం ఇప్పుడు 1,00,000 మంది ఫాలోవర్స్ దగ్గరగా చేరుకున్నాను. అయితే నా ప్రయాణం అంత సులభంగా ముందుకు సాగలేదు. ఒక భయంకరమైన బైక్ యాక్సిడెంట్ నా కుటుంబాన్ని, నన్ను కుదిపేసింది. అక్కడితో నా కలలన్నీ ముగిసిపోయాయేమో అనిపించింది. ఎంత కష్టమయమే ఉంటే మళ్ళీ బలం పుంజుకుంటామే. ఎదురొచ్చేది ఎవరంట, ధైర్యం ఉంటే నీ వెంట, శౌర్యం చూపి అడుగేద్దాం పదనేస్తాం. పోయేదేది లేదంట, కన్నీరేలా నీ కంట, కష్టంలో పడిపోయాను కానీ ఓడిపోలేదు. ఏడ్చాను కానీ ఆగిపోలేదు. మళ్ళీ లేచి నిలబడ్డాను. ఎక్కడ ఆగిపోయానో తిరిగి మళ్ళీ అక్కడి నుండే నా ప్రయాణాన్ని మొదలు పెట్టాను. యాక్సిడెంట్ తర్వాత కూడా ఎలాంటి ఫిల్టర్లు, మేకప్ లేకుండా ముందుకు సాగాను. మోడలింగ్ షోలు చేశాను, సినిమాల్లో నటించాను. భయం అనే షార్ట్ ఫిల్మ్ చేసి బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా నాకు తెలుసు, అందం మన రంగులో కాదు, ఆత్మవిశ్వాసంలో ఉంటుంది. ఒక నల్లరాయి విగ్రహంగా మారి గుళ్ళోకెళ్లి పూజలు అందుకోవడానికి ఎన్ని ఉలి దెబ్బలు తింటుందో నాకు తెలియదు. కానీ ఒక నల్లగా పుట్టిన అమ్మాయి మనసు మాత్రం అంతకంటే ఎక్కువ దెబ్బల అవమానాలే భరిస్తుంది. ఈ రోజు నా కళ ఒకటే, నా పిల్లలకు మంచి భవిష్యత్తునివ్వడం. సగంలో ఆగిపోయిన నా ఇంటిని పూర్తి చేయడం, నాలాంటి మహిళలందరికీ ధైర్యంగా నిలవడం. జీవితంలో ఇన్ని పెద్ద టాస్క్లు ఎదుర్కొన్న నేను బిగ్ బాస్ హౌస్ లో ఇచ్చే టాస్క్లు నాకు పెద్దవేమీ కాదు. ఈ బిగ్ బాస్ సీజన్ 10 లో నేను కేవలం ఒక కంటెస్టెంట్ గా మాత్రమే రావడం లేదు. ప్రతిసారి పడిపోయి లేచిన ఒక తల్లిగా, కళల కోసం పోరాడే ఒక మహిళగా నన్ను నేను నిరూపించుకోవడానికి వస్తున్నాను. నా ఆటతో, నా ధైర్యంతో, నా నిజాయితీతో. ఈ సీజన్ ముగిసేసరికి నా పేరు రాజకుమారి అని ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయేలా చూపిస్తాను. ఎందుకంటే ఒక రోజు నా పిల్లలు నన్ను చూసి, మా అమ్మ జీవితంలో ఎన్నో కష్టాలు చూసింది కానీ ఎప్పుడూ ఓడిపోలేదు అని గర్వంగా చెప్పుకోవాలి. అదే నా అసలైన గెలుపు. ఎన్నో సంవత్సరాలుగా బిగ్ బాస్ అనే వేదికపై నా కథ చెప్పుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. బిగ్ బాస్ నాకు ఒక ఆట మాత్రమే కాదు, నా పిల్లల భవిష్యత్తుకి, నా కళలకు ప్రాణం పోసే ఒక సువర్ణ వేదిక. ఇప్పుడు నాకు కావాల్సింది ఒక అవకాశం మార్చుకోవడం నా బాధ్యత. నన్ను నా అందంతో కాదు, నా పోరాటంతో గుర్తు పెట్టుకునేలా చేస్తాను. నా పేరు రాజకుమారి. జీవితం అనే పోరాటంలో పడిపోయాను కానీ ఓడిపోలేదు.